పంచయజ్ఞాలు అంటే ఏమిటి? యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని, హోమం వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వ్రేల్చినవి అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది. 1. బ్రహ్మయజ్ఞము. ఒక రుక్కును గాని యజస్సును గాని సామాన్ని గాని శక్తి కొద్దీ నిత్యము అభ్యసించడం అనగా నిత్యవేదాధ్యయనం. 2. దేవయజ్ఞమ. దేవతాతృప్తి కొరకై హవిస్సు మొదలైన దేవత ప్రీతికరమైన పదార్థాల్ని అగ్నిలో హోమం చేయడం. 3. పితృయజ్ఞము. పితృదేవత ప్రీతికై స్వధాకారంతో తర్పణాలు ఇచ్చి విప్రులకు భోజనం పెట్టడం. 4. భూతయజ్ఞము. నిత్యము చేయవలసిన వైశ్యదేవానుష్ఠానం అనంతరం ఆరుబయలు ప్రదేశములో భూతృప్తి నిమిత్తము భూత బలిగా ఇచ్చే ఆహార సమర్పణ. 5. మనుష్య యజ్ఞము. యథాశక్తిగా అతిథులకు భోజనం పెట్టడం.